ఏపీ కేటాయింపులే కాదు ఓవరాల్గా యూత్ని ఎంకరేజ్ చేసే విధంగా ఈ బడ్జెట్ ఉంది అన్నది రామ్మోహన్ నాయుడు కామెంట్ మనకి కనిపిస్తుంది. సుమార్ గారు డైరెక్ట్ యాక్సెస్ గురించి మాట్లాడుతున్నాం. క్వశ్చన్ మీకండి. ఎకానమీలో ఒకవైపు ఏమో పెట్టుబడులు స్టాక్ మార్కెట్ల వైపు తీసుకురండి అని చెప్పి ప్రమోట్ చేయడం జరుగుతుంది, మరోవైపు ఏమో ట్యాక్సెస్ రూపంలో ఉంది. ఇది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అనేది చాలా వరకు స్టాక్ మార్కెట్లో మొదట రావడానికి ఒక జీరో, ఏది లాంగ్ 1 year కన్నా ఎక్కువ మీరు స్టాక్స్ హోల్డ్ చేస్తే 0% అనేది ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండేది. అక్కడ నుండి మెల్లమెల్లగా 10 నుంచి 12.5 ఇలా పెంచుకుంటూ పోతే స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు వచ్చే అవకాశాలు ఉంటాయా? స్టాక్ మార్కెట్ మీద వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా కూడా తగ్గించి డిజిటలైజేషన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఇప్పుడు అంటే ఎవ్రీ రూపీ కెన్ డిజిటలైజ్డ్, సో అక్కడ మార్జిన్స్ పెరుగుతున్నాయి మీకు. అది స్లోగా ఇప్పుడు ఏంది ఫోన్పే, ఆ పే, ఈ పే, మీరు ఊర్లలోకి పోయి చూసినా కూడా కౌంట్ అవుతున్నది. పొదుపు అన్నారు కదా ఇంతకుముందు, సేవింగ్స్ ఎకానమీ అని. సేవింగ్స్ ఎకానమీ కాస్త డిస్క్లోజ్డ్ ఎకానమీ ఇప్పుడు. సో మీరు చర్చ పెడుతున్నప్పుడల్లా మీరు సిఏ గారి నుంచి సార్ అగ్రికల్చర్ కార్డు పెడుతున్నప్పుడు చూస్తున్నా కానీ మీరు ఇన్ఫ్లేషన్ రేట్ మీద చర్చ రాలే. ఇన్ఫ్లేషన్ రేట్ ఎంత ఉంది? 4% ఉన్నది. బట్ అది మీరు కంపేర్ చేయండి, ఎందుకు డీజిల్ పెట్రోల్ ధరలు రావట్లేదు? బంగారు ధరలు, వెండి ధరలు తగ్గాలని వస్తుంది కానీ డీజిల్ పెట్రోల్ ధరలు ఎందుకు రావట్లేదు? ఇది కదా ఎకానమీకి మూలం, అసలు చక్రం అది కదా. సో ఏ దాని మీద వస్తువుల మీద రేట్లు తగ్గుతున్నాయి? మిగతా కన్జంప్షన్, వినియోగం మీద కాన్సన్ట్రేట్ చేసింది ఎకనామిక్ సర్వే. వినియోగాన్ని మనం స్టెబిలైజ్ చేసుకోవాలి. కన్జంప్షన్ రేట్ పెంచినా కన్జంప్షన్ యొక్క వస్తువుల ధర తగ్గాలి. వస్తూత్పత్తి పెరుగుతుంది, వస్తువుల మీద ఆదాయం తగ్గుతున్నది, కానీ ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతున్నది. ప్రతి రూపీని వాళ్ళు కౌంట్ చేస్తున్నారు. ఇప్పుడు ఏంటిది, షేర్ మార్కెట్లోకి రావాలి, వాళ్ళు ఎఫ్డిఐల మీద కూడా డిపెండ్ అవుతారు. ఇప్పుడు కొన్ని ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ అంశాల్లో న్యాచురల్గా మనం పండించే వాటిని మనం ఎక్కడో పడేసుకుంటున్నాం, ఇతర దేశాల నుంచి దిగుమతి తీసుకొని దాన్ని ఎక్కువ ధరకు కొంటున్నాం. ఇప్పుడు బియ్యం, థాయిలాండ్ బియ్యం మనకి ఎందుకండి, బియ్యానికి మనమే బ్రాండ్ అంబాసిడర్ వరల్డ్లో. సో ఇట్లాంటి వాటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి. రెండవది ఏంటిదంటే, వారు శ్రీధర్ రెడ్డి గారు అన్నారు జీరో దానికి సంబంధించిన అంశంలో డెఫినెట్గా అక్కడికి వద్దాం. ఈ లోపల ఒకసారి డైరెక్ట్ ట్యాక్సెస్ గురించి తెలుసుకుందాం. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఇంపాక్ట్ స్టాక్ మార్కెట్ల మీద తాత్కాలికంగానే కనిపిస్తుంది, ఎందుకంటే మార్కెట్ రికవరీ కూడా అదేలా ఉంది. అంటే ప్రాఫిట్స్ లో ఉన్నప్పుడు ట్యాక్స్ పెద్ద కనిపించట్లేదని తీసుకోవాలా, లేకపోతే మార్కెట్స్ దీన్ని డైజెస్ట్ చేసింది అనుకోవాలా? చాలా ఫాస్ట్గా రికవర్ అయింది మీరు చెప్పినట్లు. బట్ కానీ అంటే వాళ్ళ గవర్నమెంట్ మూడ్ ఎట్లా ఉన్నది అని మనం అసెస్ చేయడానికి 0 నుంచి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 10 తెచ్చారు, స్లోగా 10% నుంచి 12.5 తెచ్చారు. నేను చెప్పేది ఏంటంటే, ఎవరైతే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ సేవింగ్ మెథడాలజీలో ఫినాన్షియల్ మార్కెట్ ఎంటర్ అవుదామనుకుంటే ట్యాక్సెస్ కూడా స్లోగా ఓవర్ ద పీరియడ్ 20% కూడా వెళ్ళవచ్చు అన్నది ఇందా సాగర్ గారు పెద్దలు చెప్తున్నప్పుడు నేను ఆపలేదు. కానీ మీరు ఇన్కమ్ వస్తుంది, ట్యాక్స్ కడుతున్నారు, లాస్ వస్తుంది, ఓన్లీ ఒక 7 years 8 years ఇస్తున్నారు. అది కూడా మీరు 15 ఏళ్ళు పెట్టండి. కొంతమంది ఉంటారు నాలాంటి దురదృష్టం, 10 ఏళ్ళు కంటిన్యూగా లాస్. క్వశ్చన్ ఏంటంటే, సేవింగ్స్ ఎకానమీ అని ట్రెడిషనల్ మెథడ్స్ నుండి స్టాక్ మార్కెట్ల వైపు వెళ్ళడం కరెక్టా కాదా? ఒకవేళ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ జీరో ట్యాక్స్ అని చెప్పి అటువైపు తీసుకెళ్ళి, ఇప్పుడు మీరు పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ ఏవి తీసుకున్నా కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువగా మీకు ఎగ్జంప్షన్స్ ఉంటాయి. సో ఆ ఎగ్జంప్షన్స్ నుండి ఆ డబ్బుల్ని ట్రెడిషనల్ వే నుండి బయటకు తీసుకెళ్లి స్టాక్ మార్కెట్లో పెట్టి అక్కడ ఎందుకంటే రిస్క్ ఎక్కువ ఉంటుంది, కష్టాలు ఎక్కువ ఉంటాయి, అందరికి లాభాలు రావు. కానీ అలాంటి దాంట్లో సగటు ఆదాయ వర్గాలు ఇటువైపు టర్న్ అవుతున్నారు స్లోగా, కానీ రిస్క్ పర్సెంటేజ్ ఎక్కువ ఉన్నది ఇక్కడ. అయితే పెరుగుతున్న వాటిలో వీళ్ళు కూడా అక్కడే కోసే పనిలో పడ్డది ప్రభుత్వం కూడా. స్లోగా టర్న్ అవడం కాదండి, ఇక్కడ మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే, మీరు ఈ రోజు ఏ బ్యాంక్ వెళ్ళినా ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలంటే కాదు, మ్యూచువల్ ఫండ్ లో పెట్టాలనో ఇలాంటి మాటలే వస్తాయి. IPL లో 5 అడ్వర్టైజ్మెంట్స్ వస్తే దాంట్లో ఒక అడ్వర్టైజ్మెంట్ మ్యూచువల్ ఫండ్ అడ్వర్టైజ్మెంట్. మీడియం ఇప్పుడు వస్తున్న NSE అడ్వర్టైజ్మెంట్లో 20 అడ్వర్టైజ్మెంట్లో ఒకటి NSE అడ్వర్టైజ్మెంట్. దే ఆర్ ఎంకరేజింగ్, ఇట్ ఈస్ ఎ గుడ్ మూవ్. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళు కూడా అవేర్నెస్ చేయాలి. ఫైనాన్షియల్ నా అబ్జర్వేషన్ ఒకటి చెప్తాం, మీడియం అప్పర్ మీడియం అనేది ఎక్కువ కన్వర్ట్ అవుతున్నారు. సో ఇప్పుడు మనం ఎందుకు ఈ యాడ్స్ పెరుగుతున్నాయంటే, సగటు బ్యాంకుల్లో పొదుపు అనుకున్న వాళ్ళంతా కూడా ఇటు కన్వర్ట్ అవుతున్నారు. ఇక్కడ కన్వర్ట్ అవుతున్న ఆ వచ్చిన శాతాన్ని ఇంతకు ముందు అన్నట్టుగా ఇక్కడి నుంచి ఎక్కువ కొట్టాలనేది 12.5%. రేపు ఎక్కడ పొదుపు ఎక్కువైతే ప్రభుత్వం యొక్క ఆలోచన కూడా అక్కడి నుంచే తీసుకోవాలని ఉన్నది. ఇప్పుడు సేవింగ్ బ్యాంక్స్ నుంచి ఉంటే వడ్డీ రేట్లు పెంచి తీసుకోవాలని, ఇంకో మనం ఆల్టర్నేట్ చూసుకుంటే. బట్ నేనంటే ఓవరాల్గా పొదుపు శాతం, సాంప్రదాయ పొదుపు నుంచి బ్యాంకింగ్ పొదుపు నుంచి మనకి ఇప్పుడున్న స్టాక్ పొదుపు కూడా ప్రొక్యూర్ చేసుకోవడానికి సగటు వాళ్ళకు రక్షణ లేదంటున్నాను నేను. అక్కడ రెండో పాయింట్ ఏంటంటే, ఎక్కువ ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి.
ఒక చిన్న సెన్సిటివ్ ఇండెక్స్ ఇప్పుడు మీకు ఒక్కసారిగా ఎలక్షన్స్ లేదని అటు ఇటు అయిందని కూడా ఒకసారి కొలాప్స్ అయిపోయి ఎవరైతే స్టాక్స్ మీద సరైన అవగాహన ఉండదో కొలాప్స్ వ్యాపారంలో